నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. ఇవాళ నేను బ్లోటింగ్ గురించి మాట్లాడతాను. బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరంగా అనిపించడం. చాలా మంది తిన్న తర్వాత అసలు పొట్ట ఫుల్ గా టైట్ గా అనిపిస్తోందండి, ఉబ్బినట్టు అనిపిస్తోంది, గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తోంది అని చెప్తూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటో చెప్తాను. మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి అంటే మనం ఫాస్ట్ గా తినడం, అంటే టైం తీసుకుని మెల్లగా నమిలి తినాలండి. అలా తినకుండా గబగబా తినడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది స్వాలో చేస్తాం, అంటే గాలి మింగేస్తాం అనమాట. దానివల్ల కూడా కొంచెం అలా మనకు గ్యాస్ పట్టేసినట్టు అవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లేదంటే జంక్ ఎక్కువ తినడం కానీ, లేదంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అండి, ముఖ్యంగా గ్యాస్ ఉన్న డ్రింక్స్ ఏవైతే తాగుతామో దానివల్ల కూడా మనకు పొట్ట టైట్ గా అనిపిస్తుంది. హెవీ మీల్ తీసుకున్నా కూడా మనకు అలా బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆడవాళ్ళలో ముఖ్యంగా పీరియడ్ కి ముందు కొంచెం బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఇవన్నీ చాలా కామన్ కాజెస్. అండ్ కొన్ని పాథలాజికల్ కాజెస్ ఉన్నది, లైక్ GERD, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే అసిడిటీ అంటారు కదా, దాని వల్ల కావచ్చు, లేదంటే కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు. గ్యాల్ స్టోన్స్, అంటే నిన్న చెప్పాను కదండి వీడియోలో, గ్యాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండడం వల్ల కూడా కొంచెం బ్లోటింగ్, డిస్పెప్సియా ఉండొచ్చు. IBS అండ్ IBD ఇలా కూడా ఉంటాయన్నమాట. ఈ డిసీజెస్ వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది ప్రాపర్ గా అవ్వకుండా పొట్ట ఉబ్బినట్టు అనిపించడం, కొంచెం ఫుడ్ తిన్నా కూడా బాగా టైట్ గా అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. నిదానంగా తినండి, మెల్లగా నమిలి తినండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ తిన్నాక నా ఫేవరెట్ టిప్ గుర్తుంది కదా, నడవండి. ఖచ్చితంగా ఒక 10 to 15 minutes అయినా నడవండి. అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పండి. ఎప్పుడైనా ఒకసారి ఇలా అయితే పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఇలా రిపీటెడ్ గా సిమ్టమ్స్ వచ్చి దాంతో పాటు మీకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అవ్వడం కానీ, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, మోషన్ ప్రాబ్లం ఏదైనా ఉండడం కానీ, ఎక్కువ కానీ తక్కువ వెళ్ళడం కానీ, కడుపు నొప్పి రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు డిలే చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని కలవాలి. ఈ బ్లోటింగ్ అనేది టెంపరీగా ఫుడ్ వల్ల వచ్చిందా, లేదంటే నిజంగా పొట్టలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. టేక్ కేర్.